స్ట్రైట్‌గా ఒక క్వెషన్ అడుగుతా. ఇప్పుడు నువ్వు డాన్స్‌కెళ్తావు. హ్మ్. ఇప్పుడు ఇలా ఉన్నావు, చాలా పద్ధతిగా ఉన్నావు. నీ డ్రెస్ నిజంగా బాగుంది. నీ హెయిర్ కట్ అంతా సూపర్‌గా ఉన్నావు. ఒక తెలుగింటి అమ్మాయిలా అనిపిస్తున్నావు. బట్ నువ్వు డాన్స్‌కెళ్ళేటప్పుడు పొట్టి పొట్టి బట్టలు ఏసుకోవాలి. సో, వేసుకోవాలి. పొట్టి పొట్టి బట్టలు ఏసుకునేటప్పుడు వాళ్ళు అలా బిహేవ్ చేయడం కరెక్టే అంటావా? రాంగ్ అంటావా? రాంగే. ఎందుకని? వాళ్ళు అంటే మా ప్రొఫెషన్‌ని వాళ్ళు అవమానించినట్టు కదా! వాళ్ళకి హ్మ్. నచ్చింది వాళ్ళు చూసి ఎంజాయ్ చేసిపోవాలి. హ్మ్. వాళ్ళెవరు మమ్మల్ని క్వెషన్ చేయడానికి. హ్మ్. ఎవరి లైఫ్ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ వాడికి నచ్చినట్టు ఉంటారు. డాక్టర్ నచ్చినట్టు చేస్తారు. హ్మ్. మేము డాన్స్ మా ఫీల్డ్‌కి తగ్గట్టు మేము వెళ్తున్నాం. హ్మ్. మేము లేకపోతే మమ్మల్ని పిలవరు. మాకు ఈవెంట్స్ రావు. కాబట్టి మేము అలానే ఉండాలి. హ్మ్. వాళ్ళెవరు మమ్మల్ని క్వెషన్ చేయడానికి. అంటే వాళ్ళు కూడా చూడడానికి చూడ్డానికి మీరు వాళ్ళు వేస్తారు కదా. చూడడానికే కదా మేము వేసుకెళ్ళేది. వాళ్ళకి హ్మ్. నచ్చడానికే కదా మేము హ్మ్. చేయాల్సింది. హ్మ్. వాళ్ళ కోసమే చేసినప్పుడు వాళ్ళు అలా మాట్లాడితే బాధేస్తది. సో అదొక ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ లా లాగే చూస్తే చూస్తే బావుంటది. బావుంటుంది. వాళ్ళు వాళ్ళ వల్గర్‌గా మాట్లాడితే ఎవరికైనా బాధేస్తది. కోపం వస్తది, కొడతారు కూడా. హ్మ్. సో ఓకే. వాళ్ళ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేయాలి గానీ అలా బ్యాడ్ కామెంట్స్ అవన్నీ హ్మ్. మాట్లాడకూడదు. ఓకే. అండ్ నీ లైఫ్‌లో ద మోస్ట్ పెయిన్‌ఫుల్ స్టోరీ, బాధపడిన సిట్యుయేషన్ అంటే ఏం చెప్తావు? బాధపడిన సిట్యుయేషన్ డ్యాడీ అంటే ఫ్యామిలీ గురించే బాధపడుతున్నా ఇప్పటికి హ్మ్. కూడా. సపోర్ట్ లేదు. నాకంటూ ఎవరు లేరు. హ్మ్. అంత సింగిల్ అయిపోయాననే ఎక్కువ పెయిన్. హ్మ్. ఇంకేం ఈ లేదు. రోజు నుండి లేదులే చెప్దాం. అంటే జనరల్‌గా ఇప్పుడు మీ డ్యాడీతో ఎప్పుడైనా మాట్లాడావా ఫేస్ టు ఫేస్? చెప్తావా? చెప్తా అయినా కొంతసేపే చెప్పండి. కొంచెంసేపు బాగుంటది. తర్వాత మళ్ళీ తాగాడంటే మళ్ళీ మంచిది మాట్లాడుతుంది. హ్మ్. డబ్బులు అడుగుతాడా నీది? అడుగుతాడు డబ్బుల కోసమే సగం ఎక్కువ గొడవలు వస్తాయి మా ఇద్దరికి. హ్మ్. డబ్బులు ఇవ్వట్లేదని. నువ్వు సేవింగ్స్ ఏం చేసుకుంటావా? చేసుకుంటున్నాను. వాళ్ళకే పెట్టేస్తావా? పెట్టాను ఒకప్పుడు దాకా పెట్టాను. ఇప్పుడు ఒక 5 మంత్స్ బ్యాక్ నుంచి పెట్టట్లేదు. నా సేవింగ్స్ నేను చూసుకుంటున్నా. హ్మ్. సో మీ పిన్ని ఇప్పుడు మీతో ఉంటుంది కలిసి? అందరితో కలిసే అందరూ ఉంటాను. మీరు పిన్ని అందరూ కలిసే ఉంటా. నేను ఇంకా నెల్లూరులో ఉంటాను నేను ఒక్కదాన్నే. హ్మ్. ఇంకా డ్యాడీ వాళ్ళు ఊర్లో ఉంటారు. విలేజ్‌లో ఉంటారు. సో మరి పిన్ని వాళ్ళు అడుగుతారా అమౌంట్ ఏమైనా? అడుగుతారు. అందరూ అడుగుతారు. అమౌంట్ అడుగుతారు. ఉంటే హ్మ్. ఇస్తారు. లేకపోతే నేను యాడ్ చేయను. ఓకే. అప్పుడే ఎక్కువ గట్టిగా గొడవలు అక్కడే తలనొప్పి ఎక్కువ మాట్లాడతారు. హ్మ్. అది ఇది ఎవరికి పెడుతున్నావు? ఏం చేస్తున్నావు? మనీ అని. హ్మ్. ఇలాంటివి వస్తాయి ఫస్ట్. ఆ! ఒక అమ్మాయి నేను బయటున్న నాకు ఖర్చు ఎంత ఇవన్నీ ఏం ఆలోచించరు. తిన్నాదా లేదా ఎక్కడ నేను బయటే మొత్తం. హ్మ్. నేను ప్రిపేర్ చేసుకోను బయటే. హ్మ్. అదంతా అడగకుండా ఆ డబ్బులు ఏం చేస్తున్నావు? ఎవరికి పెడుతున్నావు అని అంటారు అదేమన్నా అంటే. హ్మ్. నాకే సరిపోవు. అంటే జనరల్‌గా చెప్పు నిప్పు లేనిదే పొగ రాదంటారు. హ్మ్. సో ఇలాంటి మాటలు అంటారంటే అక్కడ ఏమైనా సిట్యుయేషన్ ఏదైనా జరుగుతుందా? సిట్యుయేషన్స్ ఏం లేవు. హ్మ్. మా బాబాయ్ సపోర్ట్ ఉన్నారు హ్మ్. నాకు. హ్మ్. ఇంకోటి అన్నోళ్ళు ఎవరు లేరు. అది వాళ్ళకి తెలిసిందే. హ్మ్. డబ్బులు ఇవ్వట్లా అదే మెయిన్. ఓహ్! డబ్బులు ఇస్తే ఇస్తే అవతలున్న ఓకే. ఇయ్యకపోతే ఇంకా ఏవేవో మాట్లాడతారు. హ్మ్. డబ్బులు ఇస్తే ఓకే నాన్న ఎలా ఉన్నావు? 2 రోజులు ఫోన్‌లు వస్తాయి. ఇంక మూడో నుంచి ఫోన్ ఉండదు. ఇంటి దగ్గర నుంచి అంతే. అంటే నాకు తెలిసినంత వరకు నువ్వు బయటికి నవ్వుతున్నావు గానీ లోపల చాలా చాలా పెరిగింది. పెయిన్ స్టోరీ ఉంది. ఎందుకంటే అంటే మనం కష్టపడుతుంది పేరెంట్స్ కోసం. పేరెంట్స్ కోసం. సో వాళ్ళ నుండే మనకు సపోర్ట్ సపోర్ట్ లేనప్పుడు లేదు. వాళ్ళు కరెక్ట్‌గా ఉంటే నేనిప్పుడు వాళ్ళకి మంచిగా నేనసలు ఇక్కడికి వచ్చి నెల్లూరుకొచ్చేసి బాగా మంచిగా ఉండాలి. వాళ్ళు ఏ దానికి సపోర్ట్ చేయట్లే నాకు. సరే హ్మ్. నా దగ్గరున్న వచ్చున్నాడంటే అటు రాడు. హ్మ్. అటు రాక ఇట్లా మధ్యలో నలిగిపోతా ఉంటా నేను. మధ్యలో వదిలేసారు నిన్ను కూడా. నన్ను కూడా. సో ఇప్పుడైనా నీకు నచ్చినోడిని నువ్వు చేసుకునే రైట్స్ ఉన్నాయా మీ ఇంట్లో? ఉన్నాయి. ఏమైనా ఇంట్లో మళ్ళీ రిస్ట్రిక్షన్స్ ఏమైనా అవేం ఉంటాయా? లేవు. హ్మ్. నాకు నచ్చినోడిని నేను చేసుకోవడానికి ఉంది. హ్మ్. సో అంటే ఫైనల్‌గా ఏం చేద్దాం అనుకుంటున్నావు అయితే? అది కాకుండా. యాక్టింగ్ ఫీల్డ్‌లోకి వెళ్దాం అనుకుంటున్నా. హ్మ్. అది కూడా కాకపోతే ఇంకా నెక్స్ట్ స్టడీ తీసుకొని ఇంకా జాబ్ చేసుకోవడం. సో నీ లైఫ్ మొత్తంలో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తావు? ఈ రోజు గురించి చెప్పకు. ఆల్మోస్ట్ రాజేష్‌ని కలిసావంటే పిచ్చ హ్యాపీగా ఉంటారు. హ్యాపీ మూమెంట్ అంటే ఇదే. ఫస్ట్ ఇంటర్వ్యూ. అండ్ లాస్ట్ టైమ్ కూడా ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేసినప్పుడు సేమ్ ఇలాగే చెప్పిందనమాట. కామెంట్‌లో చెప్పి మరీ చెప్పిస్తున్నట్టు ఉంటది. సో అంటే నీ లైఫ్‌లో హ్యాపీగా ఫీల్ అయిన రోజు. అంటే అందరు ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళినప్పుడు హ్మ్. అందరూ హ్యాపీగా అంటే ఫ్యామిలీతో అంటే ఎళ్ళలేను ఫ్యామిలీ. అవును. ఇంకా ఫ్రెండ్స్‌తో ఎళ్ళినప్పుడు బయటికెళ్ళినప్పుడు హ్యాపీగా నీకు అనిపిస్తది. తిరగడం బాగా ఇష్టమా? ఆ! టూర్‌లేసి వెళ్దాం ఈసారి. మంచిగా మంచి ఇష్టం. టూరేసేద్దాం. టూరిస్ట్ అంటే బాగా ఇష్టం. కానీ తీసుకెళ్ళేవాళ్ళు లేరని అదే ఫీల్ అవుతా. ఫ్రెండ్స్‌తో ఎళ్ళినప్పుడు బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తా. ఇప్పుడైతే ఆ ఫీలింగ్ లేదు. లేదు. ఈ వీక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ వెళ్దాం. ఓకే. ఖచ్చితంగా. సూపర్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ నిజంగా రాజేష్ గారు. అంటే నీ పెయిన్ స్టోరీ అయితే లోపలే అలానే ఉంది. బట్ ఎంతకైనా నేను బయటకి తీయకూడదు అనుకుంటాను. ఎందుకంటే ఎన్నో ఫేస్ చేస్తే తప్ప అలాంటివి రావు. రావు. సో ఓకే.
విష్ ఆల్ ది బెస్ట్. మంచిగా చెయ్యు. బట్ ఆ క్యారెక్టర్ని అయితే కోల్పోకు. ఎందుకంటే వాళ్ళు నమ్ముతారు, వీళ్ళు నమ్ముతారు పక్కన పెడితే నిన్ను నువ్వు నమ్ముకో ఫస్ట్. వాళ్ళందరూ అంటారు కదా నేనేంటి, సో ఎవరికి లొంగకుండా నేను ఉన్నానా లేదనే నీకు తెలుసు, నీ మనస్సాక్షికి. అదొక్కటి మెయింటైన్ చేసుకో. సో విష్ ఆల్ ది బెస్ట్. అండ్ నాకు కూడా తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, డైరెక్టర్లు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నీ ప్రొఫైల్ పెడతా. ఒకసారి అది నువ్వు వెళ్ళి కలకు మెసేజ్ చెయ్యు. వాళ్ళ ద్వారా సీరియల్ ఆర్టిస్టులు ఒక 2 ఉన్నారు, పంపిస్తా. చూసి మీకు ఓకే అనుకుంటే అవ్వండి. వాళ్ళు చాలా మంచి వాళ్ళు, జెన్యూన్ ఉన్న వాళ్ళని నేను రిఫర్ చేస్తా. సో మంచిగా మీ యాక్టింగ్ ఉంటే, మీలో టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరు దాన్ని. సో విష్ ఆల్ ది బెస్ట్. మనం మళ్ళీ మంచి నెక్స్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు యాక్టర్ గా చేయాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు స్మైల్ అయితే కోల్పోకు. ఓకేనా? టూర్ వెళ్తాం మరి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్.